హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు లంచ్ రెసిపీకి పప్పియం చేశాను. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటా కర్రీలోకైనా, పచ్చడిలోకైనా, ఏ గ్రేవీ కర్రీలోకైనా ఈ పప్పియం అయితే చాలా బాగుంటుంది. ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మగ్గుతున్నప్పుడు దీనిలోకి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా మసాలా వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పప్పు ఇంకా రైస్ అయితే మనం ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా ముందుగానే నానబెట్టుకుంటే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న వాటర్ను పోపులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్ను మరగనివ్వాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ ఇంకా పప్పు ఉంది కదా, అదైతే దీనిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అన్నం అయితే కుక్ చేసుకోవాలి. అన్నం కుక్ అవుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు మసాలా అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. మనం కావాలనుకుంటే పోపులోకి క్యారెట్ ఇంకా బఠానీ ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఇలాగే సింపుల్గా ఓన్లీ పప్పు ఒకటే చేస్తానన్నమాట. మా అశ్వత్కి ఇలా పప్పియం అంటే చాలా ఇష్టం. ఏ కర్రీ లేకుండా ప్లెయిన్గా ఇలానే తింటాడనమాట. సో అందుకోసమని చెప్పేసి ఈరోజు లంచ్లోకి అయితే ఇలా పప్పియం అయితే చేశాను. చూడండి, పప్పియం అయితే అయిపోయింది. అసలు చూడ్డానికి ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు చాలా పర్ఫెక్ట్గా అయింది. మనం పప్పు ఉడకాలని చెప్పేసి వాటర్ ఎక్కువ పోసామనుకోండి, అన్నం కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా పప్పు ఇంకా రైస్ ముందుగానే నానబెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయితే అవుతుందండి. కొంచెం వాటర్ ఎక్కువగా పోయాలి అంతే. సో చూడండి, పప్పియం అయితే అయిపోయింది. మరి మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.